అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా మామిడికాయ ముక్కలు పచ్చడి కోసము బయట కొట్టించుక రాకుండా ఇంట్లోనే ఈజీగా కొట్టేయండి. జస్ట్ నైఫ్ ఉంటే సరిపోతుంది. ఈజీగా ఎవరైనా మీరే ఇలా మామిడికాయ ముక్కలు చేసుకోవచ్చండి. ముందుగా ఇక్కడ నేను మీకు ఎన్ని కావాలో అన్ని మామిడికాయలు తీసుకోవాలండి. నేనైతే ఇలాంటివి తీసుకున్నాను. ఎప్పుడు నిల్వ పచ్చడికి ఆవకాయకి ఇలా మంచి కండ ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. నార ఉన్న మామిడికాయలు తీసుకోవద్దు. అలాగైతే పచ్చడి పాడవుతుంది. కండ ఉన్నదైతే చాలా బాగుంటాయి పచ్చడి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఇలా మీరు బకెట్లో అయినా నానబెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా పెద్దది ఒకటి మట్టి పాత్ర తీసుకొని దాంట్లో నానేస్తున్నాను. ఇందులో పెట్టుకొని నీళ్లు వేసుకోవాలి. మామిడికాయలు మునిగేటట్టుగా నీళ్లు వేసుకొని నేను రెండిట్లలో పెట్టానండి. మొత్తం మునగాలి మామిడికాయలు. ఇలా మొత్తం మునిగే వరకు నీళ్లు వేసుకొని ఒక గంట 2 గంటలైనా పక్కన పెట్టేయాలి. లేకపోతే నైట్ నానబెట్టైనా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను రెండిట్లలో ఇలా చేస్తున్నాను. మీరు పెద్ద బకెట్ కానీ టబ్ కానీ అలా ఉంటే ఒకటేసారి పెద్ద దాంట్లో నానబెట్టండి. ఇలా నీళ్లు వేసి నానబెట్టడం వల్ల ఇది మామిడికాయలకి లోపట ఏమైనా కొద్దిగా దెబ్బ తగిలినా కానీ పాడైపోయినట్టున్నా కానీ తెలిసిపోతుందండి. అందుకే ఇలా నానబెట్టుకోవాలి. అలాగే పైన అలా ఏమైనా డస్ట్ అలాంటిది ఉంటే చక్కగా నాని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. నా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు ఎక్కువగా ఇలా నానబెట్టే మంచి క్లీన్ చేసి కొట్టి ఇలా చేసేవారండి. పచ్చడి పెట్టేవాళ్ళు. నేనే అదే విధంగా చూపిస్తున్నాను. ఇలా మంచిగా నేనైతే ఒక 2 గంటలు నానబెట్టానండి. 2 గంటల తర్వాత ఇలా మంచిగా పైనంతా చేతితో ఇలా రుద్దుతూ ఒక్కొక్క కాయని ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్ని కాయలు ఇలాగే కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి ఒక బేసన్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ తడి లేకుండా ఒకటి పొడిగుడ్డతోని ఇలా తుడుచుకోవాలి. ఇలా అన్ని మామిడికాయలు ఇలా తుడుచుకున్న తర్వాత ఈ కాయల్ని మళ్ళీ ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఆ తేమ కొద్దిగా ఏదైనా ఉంటే ఆరిపోతుంది. ఇప్పుడు ఇలా మంచిగా 1/2 అవర్ తర్వాత ఇక్కడ నేను మీరు పాత క్లాత్ తీసుకోండి. పాతది ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు. ఇంట్లో వాడే నైఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మామూలుగా దంచేది ఉంటుంది కదండి, దాంతో కొడుతున్నాను. లేదా మీరు హ్యామర్ ఉంటుంది కదా, సుత్తి, అలాంటిది గట్టిగా ఉన్నది తీసుకోండి. ఇక్కడ నైఫ్ అనేది ఓన్లీ మామిడికాయలకే పెట్టానండి. నేనైతే ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే కొడతాను. ఇంట్లోనే ఇలాగే కొట్టుకొని పచ్చడి పెడతాను. ఇంట్లో ఉన్న కత్తి ఏదైనా తీసుకోవచ్చండి. కాకపోతే కొద్దిగా గట్టిగా మంచిగా మందంగా ఉన్నది తీసుకోండి. ఇలా షార్ప్గా ఉన్నది తీసుకుంటే చక్కగా వస్తుంది. ఇలా క్లాత్ పైన మామిడికాయ పెట్టేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా కత్తి పెట్టేసి హ్యామర్తో కానీ ఇలా రోకల్ బండతో కానీ కొడితే ఈజీగా వచ్చేస్తుందండి. అసలు ఎక్కువ శ్రమనే ఉండదు. అదే బయట ఒక్క కాయకి ఎంతో కాస్ట్ తీసుకుంటారండి. అంత డబ్బులు పెట్టి బయట కొట్టించుకొచ్చే కంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. కాసేపట్లో అయిపోతుందండి. నేనైతే ఈ 15-16 కాయలు అయితే నేను కాసేపట్లో కొట్టేశానండి. ఈ విధంగా తొందరగానే అయిపోతుంది. జస్ట్ ఇలా మిడిల్లో మాత్రం కొట్టొద్దండి. ఇలా నైఫ్ నేను చూపిస్తున్న విధంగా ముందే పెట్టండి. మీకు కాయ మీద మిడిల్లో ఇలా కత్తి పెట్టేసిన తర్వాత ఆ కత్తికి కొనకి దాన్ని రోకల్ బండతో కొట్టాలండి. అలాగైతే జస్ట్ ఇలా అంటే చక్కగా కట్ అవుతుంది ఆ పీసెస్ అనేటివి. చూడండి, కాసేపట్లో అయిపోతుందండి. ఎక్కువ శ్రమ ఉండదు. అసలు కొట్టినట్టు కూడా తెలియదు. అంత తొందరగా అయిపోతుంది. నేను ఇక్కడ ఇది కిచెన్ క్లాత్ వాడాను కదండి, కిచెన్ టవల్. ఇది కొద్దిగా ఇలా, అందుకనే మీరు పాతది తీసుకోండి. పాతది ఏదైనా పాడైపోయిన క్లాత్ తీసుకొని అది కింద పెట్టేసి చేయండి. ఇక్కడ నేను కిచెన్ టవల్ యూజ్ చేశాను ఫస్ట్, అందుకనే కొద్దిగా ఇలా కట్ అయిందండి. అది కాకుండా నేను పాతది క్లాత్ తీసుకొని పాతదానిపైన చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు ఎక్కువ బయట కొట్టించుకోకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయండి. అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక 1/2 అవర్లో చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరి సహాయం లేకుండా ఇంట్లోనే మీరు ఈజీగా ఇలా చేసుకొని చక్కగా ఫ్రెష్గా పెట్టేసుకోవచ్చండి ఆవకాయ. మీరు ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు మీరు ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటారు. చూడండి, పాతది తీసుకున్నాను, అందుకే ఇలా మొత్తం కట్ అయింది క్లాత్ అనేది. నేను కిచెన్ టవల్ వాడాను కాబట్టి ఒకసారి ఇలా కట్ అవ్వగానే తీసేసానండి. అందుకే మీరు పాతది ఏదైనా క్లాత్ తీసుకోండి.
ఆ నైఫ్ మాత్రము ఈ మామిడికాయ ముక్కలు కొట్టడానికే పెట్టేయండి. అలాగైతే బెటర్ అండి. ఎవ్రీ ఇయర్ దాంతోనే చక్కగా ఇంట్లోనే కొట్టేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా అయిపోయినాయో, చాలా చక్కగా వచ్చాయి కదా బయట వాటికంటే. బయట కొట్టుకొచ్చుకొని మళ్ళీ ఇంట్లో క్లీన్ చేసుకొని అదో పెద్ద ప్రాసెస్ అండి. దానికంటే ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూడండి నీళ్ళల్లో మామిడికాయలు నానేయటం వల్ల ఇలా కొద్దిగా ఏదైనా పండినట్టున్నా కానీ ఏమైనా ఉన్నా కానీ ఇలా తెలిసిపోతుంది. అది కొట్టేటప్పుడే తెలిసిపోతుందండి. ఇలా అన్నీ మంచిగా మామిడికాయ ముక్కలు తరుక్కున్న తర్వాత ఈ పైన లోపల ఇలా చిన్నది పేపర్ లాంటిది ఉంటుందండి, అది తీసేయాలి. పచ్చడికి చూడండి ఇలాంటివి తీసేయాలి. అన్నీ ఇలా తీసేసి లోపల జీడీలన్నీ తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా ఫ్రెష్గా వచ్చాయో. అదే బయట కొట్టించుకొస్తే కొద్దిగా నల్లగా వస్తాయండి ఆ ముక్కలన్నిటివి. ఇలా కొట్టుకున్న తర్వాత ఈ జీడీలు కూడా చక్కగా పచ్చళ్ళలో వేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఇంట్లోనే ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.